హాయ్ గైస్, మొత్తానికి మన కింగ్ నాగార్జున యాక్ట్ చేసిన నా సామి రంగ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఎలా ఉందో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ఇంకొకటి, మీరు నిజంగా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ నా నుంచి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోస్ చాలామంది చూస్తున్నారు బట్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో వీడియో మీకు నచ్చితే ఇక్కడ కనిపిస్తున్న లైక్ బటన్ని క్లిక్ చేసి, అలాగే ఛానల్ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. సో ఆ తర్వాత బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి, సో దట్ నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ అవుతాయి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. హియర్ వి గో. ఏ నాగ్, అల్లరి నరేష్ ఎనర్జెటిక్ గా ఉంది. రాజ్ తరుణ్ ఇంత అందంగా తయారొచ్చావు. సినిమాకి వెళ్తున్నాం కదా. నువ్వు ఇట్ట సినిమాకి వస్తే నా సామిరంగా ఓ మాట చెప్తాను, మనసులో పెట్టుకో. అట్ట పిత్రపోసి వస్తున్నావు, ఏమడిగిందేటి? నోట్లో 2 ఏలక్కాలు వేసుకురమ్మంటావేంటి? నన్ను ఇలా చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఊరి శివర గంధం నాగరాజన్ డాక్టర్ ఉంటాడు, ఆడి దగ్గర చూపించుకునేదాకా నువ్వు జనాల్లో తిరక్కే. కిందటేడాది పండక్కి ఏమైందో తెలుసా? కాన్ఫ్లిక్ట్ స్టార్టెడ్. వెళ్ళకపోతే వరదలు వచ్చాయని మా ఊళ్ళో ఇప్పటికీ చెప్పుకుంటారు. ఈ పాలి కిష్టయ్య వచ్చాడని మీ ఊళ్ళో చెప్పుకుంటారా? కిష్టయ్య, ఓ కిష్టయ్య, ఎవరు అనుకున్నావురా? కిష్టయ్య. కిష్టయ్యనే వేయాలంటే సావుకెదిరెళ్ళాలి. వచ్చే పండక్కల్లా మీ ఇద్దరు వేసేయకపోతే ఈ ఊర్లో మమ్మల్ని పాడెక్కించి హేయ్, చాలా గొప్ప పని చేశావు. సాయంత్రం ప్రబల తీర్థం అయిన తర్వాత పోయి తెగిన తలలు ఎన్నున్నాయో లెక్కెట్టుకో. ఈసారి పండక్కి నా సామిరంగా ఓకే. హేయ్, ఈ షాట్ అదిరిపోయింది అబ్బా. అన్నట్టు మర్చిపోయాను, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సార్. అది బాబు సంగతే. మొత్తానికి మన కింగ్ నాగార్జున గారు పండక్కి ఏ ఐటమ్స్ అయితే మనం ఒక మూవీలో వెతుకుతామో అవన్నీ కూడా పుష్కలంగా నా సామి రంగా మూవీలో పెట్టి మన ముందుకి జనవరి 14 తీసుకొస్తున్నారు. అది ఆల్రెడీ చూసిన టీజర్లోనే మనకు అర్థమైపోయింది, అలాగే చిన్న చిన్న ప్రమోషన్ వీడియోస్లో కూడా అర్థమైంది. ఫర్ మీ, ట్రైలర్ ఈజ్ నాట్ రీచ్ టు దట్ మార్క్ అని అయితే పర్సనల్గా నా ఒపీనియన్. ప్లీజ్ డోంట్ థింక్ మీ రాంగ్. నా మూడ్ బాగాలేదా, నేను వీడియోని సరిగ్గా చూడలేదు, నాకైతే అర్థం కాలేదు. కానీ ఓవరాల్గా ట్రైలర్ అయితే నాకు అప్ టు ద మార్క్ నాకు రీచ్ అవ్వలేదు. ఫస్ట్ గ్లిమ్స్ నాకు నచ్చలేదు, బట్ ఆ తర్వాత వచ్చిన టీజర్స్ కానీ ఒక సాంగ్ కానీ, అలాగే అల్లరి నరేష్ గారి ప్రోమో, అలాగే రాజ్ తరుణ్ ప్రోమో, ఇవన్నీ బాగా నచ్చినాయి. బట్ ట్రైలర్ ఎందుకో అన్నీ ఉన్నాయి ట్రైలర్లో. కామెడీ చూపించారు కొంచెం, అలాగే ఫైట్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ చూపించారు, మంచి రేజింగ్ విజిల్ మూమెంట్స్ ఉన్న సిచ్యువేషన్స్ ఒక 2 చూపించారు. కానీ ఎందుకో అవన్నీ ఒక 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 ప్యాక్గా అనిపించలేదు నాకు ఎందుకో పర్సనల్గా. సో ట్రైలర్లో మన నాగార్జున గారి గురించి ఏం చెప్తాం? హీస్ ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్, వన్ ఆఫ్ ద లెజెండరీ యాక్టర్స్ ఇన్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఆయన గురించి సపరేట్గా మాట్లాడడానికి ఏమీ లేదు. చించి ఉతికి ఆరేశారు ఆయన ఉన్న ప్రతి ఫ్రేమ్లో కూడా. ఆయన్ని పక్కన పెడితే ఓవరాల్ ట్రైలర్లో నాకు కొంచెం బాగా నేను అట్రాక్ట్ అయిన క్యారెక్టర్ మాత్రం మన అల్లరి నరేష్ క్యారెక్టర్. ఆయన ఉన్న అంటే ట్రైలర్లో ఓవరాల్గా ఆయన ఆల్మోస్ట్ ఉన్నారు మంచి మంచి కట్స్లో. ఆయన ఉన్న ప్రతి మూమెంట్, ఆయన వేసిన ప్రతి డైలాగ్ కూడా ఒక విజిల్ మూమెంట్లో అయితే నాకు పర్సనల్గా అనిపించింది. సో అది ఇంకా హీరోయిన్ ఆషిక గురించి మాట్లాడాలంటే, తను యంగ్ రోల్ చేస్తుంది, అలాగే సమ్ మిడిల్ ఏజ్ రోల్ కూడా అనిపిస్తుంది ఓవరాల్గా ట్రైలర్ చూస్తుంటే. సో షీ ఆల్సో డిడ్ వెల్, షీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. సో కమింగ్ టు రాజ్ తరుణ్, అతని గురించి చెప్పాలంటే ట్రైలర్లో కొంచెం హై ఇచ్చే మూమెంట్ అయితే ఏమీ చూపించలేదు, బట్ మేబీ మూవీలో వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్.
సో అది ఓవరాల్గా వెల్కమింగ్ టు మన డైరెక్టర్ విజయ్ గారు. సో చూడాలి మన నాగార్జున గారిని ఆయన ఏ రేంజ్లో చూపిస్తారో. జనవరి 14 మన అందరం ఎట్లాగో వెళ్ళి చూస్తాం. సో విల్ డిస్కస్ ఆన్ దట్ లేటర్. ఈ ఓవరాల్ ట్రైలర్లో నాకు డిసప్పాయింట్ కలిగించడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఆల్సో కీరవాణి గారి నుంచి మ్యూజిక్ పరంగా ఇంకా ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేయడం. సో నాకు ఓవరాల్గా ఈ ట్రైలర్లో బీజిఎం ఏదైతే ఉందో అది ఒక సేమ్ టెంపోలో వెళ్ళిపోయింది. సో అది కూడా మేబీ నా మూడ్ చేంజ్ అవ్వడానికి కారణం అవ్వచ్చు. సో ఓవరాల్గా నా పరంగా చెప్పాలంటే ట్రైలర్ ఈస్ ఓకే. ఎలా ఉన్నా కానీ మనం మన నాగార్జున గారిని చూడకుండా ఎలా ఉంటామండి. డెఫినెట్గా జనవరి 14 వెళ్తాం, చూస్తాం. లెట్స్ డిస్కస్ ఆన్ ద రివ్యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.